హలో గైస్, వెల్కమ్ టు సుబ్బు బ్లాగ్స్. సో ఈరోజు వచ్చేసి మేము ఒకటి అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టాను. స్టీల్ బాడీది ఒక హెల్మెట్ ఆర్డర్ పెట్టిన. అమ్మ ఇదేమో సెకండ్కో థర్డ్కో పెడితే లెవెల్ వచ్చింది రా నాన్న. హైలైట్ ఏంటంటే ఇది ఎక్కడైనా అడ్రస్ షిప్పింగ్ అడ్రస్ ఇక్కడ పెడతాడు. వీడు అమ్మ వీడేమో ఇది బ్లాక్ డబ్బా కొట్టిండు. దీని మీద దీని మీద ఇది ఇట్లా ఉండేది. ఇంట్లో ఇదైతే ఎవరికో డెలివరీ ఇచ్చిరా లేకపోతే ఏం చేసిరా ఇది ఏమో అర్థమవుతలే. ఇది పీకుదామంటే ఏమో వస్తలేదు. ఇక్కడ గీకిన ఆ గీకిన కూడా ఇలా వచ్చేస్తుంది. అదేం కరెక్ట్గా ఏమో మళ్ళీ నకిలీ మాలు ఇచ్చిరా ఏం చేసిరా ఇది నాకేం అర్థమవుతుంది. దీంట్లో అయితే దాని పైన డబ్బా పెట్టి మా అడ్రస్ పెట్టి ఇచ్చిండు. ఇంట్లో నెంబర్ లేదంటే ఇంకా ఏం ఇచ్చిండో ఇంకా ఇచ్చిండు ఇట్లా కాట పెట్టిండు అంట. ఏం ఇచ్చిండు ఇంటి దగ్గర బిల్లు మన ఒక్కడు ఉన్నారు అయ్యా. నేను నాకు 2 బిల్లు పెట్టిండు. ఏమో ఇది మనం ఇది ఓపెన్ అయితే చేద్దాం. ఇంట్లో ఏముందో డబ్బా పెట్టినా పడుతున్నా. చూసి ఈ హెల్మెట్ అయితే మనం ఆర్డర్ పెట్టినాం అన్నమాట. స్టీల్ బాడ్ది. ఏంద్ర ఇది ఎస్బీజే ఏంద్రా బాబు. దీంట్లో ఏమో థర్మో ప్లాస్టిక్ షేల్ ఎయిర్ వెంటిలేషన్ అంటే పోలీ కావాలంటే స్కూటర్ వైజర్ పెద్ద బ్యాచ్ పంపించండి. ఏదో పక్కన అయితే వెనకాల ముందు చూస్తే అయితే బాగానే ఉంది. 2 వీలర్ హెల్మెట్ మంది వచ్చేసి 600 ml అనమాట. ఏంటో ఇది చూద్దాం ఎట్లా ఉంది. ఇది వేసుకొని కూడా చూద్దాం ఎట్లా ఉందనేది. ఒక్క నిమిషం. స్టీల్ బాడ్ అయితే స్టిక్కర్ అయితే తీస్తున్నా. స్టిక్కర్ తీసినాం. స్టిక్కర్ ముందా ప్రీమియం ప్లాస్టిక్ ఇది మొత్తం. ఏమో దీంట్లో స్పెట్స్ కూడా ఉన్నారా అయ్యా. ఇవి కూడా ఎట్లా తీద్దాం మేము. ఇది కూడా కొంచెం ఏదో ప్లాస్టిక్ లాగా ఉంది, కానీ ఇది కొంచెం ఏదో నార్మల్ ప్లాస్టిక్ కాకుండా కొంచెం బెటర్ ఉంది. రిమూవ్ దిస్ ఫిలిం బిఫోర్ యూజ్. అలా ఏం చేస్తాం ఇది. సారీ, I want to clarify this. No, very good. అయ్యా అలా ఉంది. వేసుకుంటున్నాము. చిన్నగా పెద్దగా అయ్యిందా. బడ్సే బయటకు వచ్చేసింది రండి నాకు. ఏదో బాగుంది. ఇది పైకి పోతలేదు. వాయమ్మ ఇక్కడ ఉన్నట్టు వస్తుంది. ఇదేమో పైకి పోతలే. ఇక పెద్ద ఫ్రాడ్ అయింది. బిస్కెట్ అయింది పో. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఇదేడా అరే నువ్వు ఎట్లా పెట్టాలి పైకి. పైకి పోతలే కదా. ఏదో నాకేం కరెక్ట్ అనిపిస్తుంది. మీ అమ్మాయి ఐశ్వర్యానికి
అది స్పెట్స్ అది కొంచెం ఇష్యూ ఉన్నట్టు అనిపించాను అంతే. ఎందుకంటే ఇంకోటి నా దగ్గర ఉంది, అది మొత్తం పైకి వెళ్ళిపోతుంది, మొత్తం పైకి పోతాను. స్ప్రింగ్ కరెక్ట్ లేదు, అందుకే ఇది రిటర్న్ వచ్చినట్టుంది. నాకు తగలబెట్టిండు దండగాడు. సరే ఇంకైతే రీప్లేస్మెంట్ పెడదాం. వేస్ట్గా ఇది మొత్తం బేకరే. ఇది వచ్చి సేమ్ హెల్మెట్ వచ్చేసి నా దగ్గర రెండు ఉంది. దీనికి డిఫరెన్స్ ఏంటంటే రెండు ఒకటే అనగానే, ముందు నుంచి వెనకాల నుంచి అంతా ఒకటే. కాకపోతే దీంట్లో ఏంటంటే కొంచెం ఇది కలర్ ఉంది కాబట్టి వాడు 100-200 ఎక్స్ట్రా తీసుకుంటూ, దాని తప్ప ఏం లేదు. పైన వచ్చి స్టిక్కర్ అంతా అది వేరు అంతే. నేను చూస్తే సేమ్ టు సేమ్ డిట్టో, అసలు ఏం లేదు దీంట్లో ఏం. నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడి. దీంట్లో వచ్చి మనకు నార్మల్గా దీంట్లో వచ్చి ఇది వస్తుంది, ఈ స్పెట్స్ ఉంది కదా, స్పెట్స్ ఇది వస్తుంది అనమాట. ఎప్పుడైనా మన సన్ వచ్చినప్పుడు మంచిగా ఉంటుంది, లో లైట్గా. దీంట్లో చూడండి ఇది వచ్చింది, కాకపోతే ఇది ఫుల్ పోతలేదు, ఇక్కడ అయిపోతుంది. ఇక బండి నడిపాడు గుడ్డోనే వాళ్ళ నైట్ పూట ఏం చేయాలి, రైడ్ చేసేటప్పుడు బిస్కెట్ అవుతా. దీనికి స్ప్రింగ్ ఏదో పోయినట్టుందో లేకపోతే దీనికి ఏమైందో నాకైతే ఏం అర్థమవుతలే. అయితే మనం రిటర్న్ పెట్టినాము, ఈరోజు వస్తారంట కాక. అది వీడియో కొంచెం లేట్ అయి ఉండొచ్చేమో. నాకు గమ్మాయి అనిపిస్తుంది, అంటే ఇది వచ్చినప్పుడు ఇది మొత్తం క్రాకే వచ్చి ఉండే, అంటే దెబ్బ తగిలి ఉండే, దీనికి మొత్తం పోయింది. అసలు నాకు ఇది ఎందుకు పెట్టిండు అసలు, దీని అవసరం ఏమొచ్చింది పెట్టడానికి. మీకు దీంట్లో ఉంది మళ్ళీ, దీంట్లో నా అడ్రస్ ఉంది మళ్ళీ. ఇక్కడ ఎవడు అడ్రస్ ఉంది, అయ్యే అడ్రస్ ఉన్నాయి కదా. అంతే బేకార్ కాదు ఫ్యామిలీలో. అంటే ఏదో ఒక రకంగా అయితే అవుతుంటుంది. నాకు ఇక ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, దాంట్లోనే ఇక టుమారో అని చూపిస్తే ఆర్డర్ పెడితే నాకు ఒక 5 రోజుల తర్వాత ఇచ్చిన్నాడు. సారీ, ఐ వాంట్ టు క్లారిఫై దిస్. నో, వెరీ గుడ్. మళ్ళీ ఏందో మళ్ళీ కథ నాకు తెలియదు. వాడు ఇచ్చింది కూడా మంచిగా ఇస్తే అయిపోను, ఐదర్ 5 days లేట్ అయినా కూడా వాడు అది కూడా ఇవ్వలేదు. మళ్ళీ రిటర్న్ అయితే పెట్టినాము. మరి వాడికి రీప్లేస్మెంట్ ఇస్తాడా లేకపోతే మనీ బ్యాక్ ఇస్తాడా అనేది చూద్దాం, ఏమవుతుంది నేను అప్డేట్ చేస్తాను. ఈరోజు వస్తుందంట, ఈరోజు వచ్చిన